హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ. ఇవాళ మన వీడియో వచ్చేసి ఫేజ్ 11 నోటిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సిలో ఫేజ్ 11 నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ssc.nic.in లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ విండో అయితే చూపిస్తుంది. అప్లై ఆన్లైన్ అని కొట్టంగానే మీకు ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. డూ యూ హ్యావ్ అన్ ఆధార్ అని అడుగుతుంది. సో ఎస్ ఆర్ నో ప్రెస్ చేయండి. ఎస్ కొట్టినట్టయితే ఆధార్ నెంబర్ చూపిస్తుంది. కింద వెరిఫై ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐడి, మీరు ఏ ఐడి అయితే అక్కడ ఒకవేళ ఆధార్ నెంబర్ ఇవ్వలేకపోతే మీరు ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి. వెరిఫై కొట్టండి. మీ నేమ్ కూడా సేమ్ అదే అడ్మిట్ కార్డులో అంటే హాల్ టికెట్లో ఇదే విధంగా కనపడుతుంది అనమాట. మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా ఇంతకుముందు ఎప్పుడైనా అని అడుగుతుంది. అది ఎస్ ఆ నోనో కొట్టండి. నో అని కొడితే నో అని, ఎస్ అని అయితే మళ్ళీ మీరు ఏం చేంజ్ చేసుకున్నాం అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఫాదర్ నేమ్ ఉంటుందో అదే విధంగా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత మదర్ నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇది కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వెరిఫై ప్రతి ఒక్క డీటెయిల్స్ వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. మీ డీటెయిల్స్ కరెక్టా కాదని చెక్ చేస్తుంది. నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఎడ్యుకేషన్ బోర్డు అంటే మీది సిబిఎస్ఈ సిలబస్సా లేదా స్టేట్ సిలబస్సా అని అడుగుతుంది. మీరు స్టేట్ సిలబస్ అయితే స్టేట్ సిలబస్, లేదా సెంట్రల్ సిలబస్ అయితే సెంట్రల్ సిలబస్ అని ఎంటర్ చేయండి. తర్వాత 10th క్లాస్ రోల్ నెంబర్ అడుగుతుంది. మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో టాప్ మోస్ట్ కార్నర్లో మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది రోల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ రోల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. ఏ సంవత్సరంలో మీరు 10th క్లాస్ పాస్ అయినారనేది అడుగుతుంది. మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ అడుగుతుంది. మేల్, ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత మీ ఏ లెవెల్ అంటే 10th క్లాసా లేకపోతే ఇంటర్మీడియటా లేకపోతే డిగ్రీనా అని అడుగుతుంది. మీరు హయ్యర్ లెవెల్ ఏది అనేది ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టినట్టయితే నెక్స్ట్ విండో ఓపెన్ అయిపోతుంది. మీరు సేవ్ కొట్టినట్టయితే ఆ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి కేటగిరీ వస్తుంది. అంటే మీరు ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ పీపులా, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షనా, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీనా అని అడుగుతుంది. డీటెయిల్స్ వెరిఫై చేసుకోమని అడుగుతుంది. తర్వాత నేషనాలిటీ అడుగుతుంది. అంటే సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా అని, మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఎంటర్ చేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే మీకు మచ్చలు ఎక్కడ ఉన్నాయనేసి అడుగుతుంది. తర్వాత మీరేమైనా డిజబిలిటీ ఉందా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, లేదంటే నో కొట్టేయండి. మీ డిజబిలిటీ ఎస్ అయితే బ్లైండ్నెస్సా, తర్వాత డెఫ్ అండ్ డెమ్, తర్వాత దీనికి సంబంధించి ఏదో ఒక కేటగిరీని మీరు ఎంచుకోవచ్చు. డిజబిలిటీ సర్టిఫికేట్ డిజబిలిటీ అని పెట్టారంటే డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీ స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీ పర్మనెంట్ అడ్రస్ మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ అయితే ఎస్ అని కొట్టండి. లేదు మీరు పర్మనెంట్ అడ్రస్లో లేరు, వేరే కరస్పాండింగ్ అడ్రస్లో ఉన్నారంటే నో కొట్టి ఆ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టంగానే మీకు డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిక్లరేషన్ ఫామ్లో మీరు పైన ఇచ్చిన డేటా అంతా కూడా కరెక్టే అని ఐ అగ్రీ కొట్టి తర్వాత ఒకసారి టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అనేది కొట్టండి. ఎందుకంటే మీరు చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ కొట్టి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితేనే ఫైనల్ సబ్మిట్ అనేది కొట్టండి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ కొట్టేసిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది కొట్టేసేయండి. ఇది పార్ట్ 1 అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 అప్లికేషన్కి వెళ్దాము.
పార్ట్ 2 అప్లికేషన్ చేసుకునే ముందు మీరు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో కావాలి. అదేంటంటే మీ దగ్గర ఉన్న కలర్ పాస్ ఫోటో ఒకటి అవసరం అవుతుంది. అది 20 KB నుంచి 50 KB మధ్యలోనే ఉండాలి దాని సైజు. అంతేకాకుండా దాని హైటు విడ్త్ వచ్చేసి 3.5 by 4.5 ఉండాలి అన్నమాట. ఫేస్ క్లియర్గా కూడా కనిపించాలి. తర్వాత ఈ స్కానర్డ్ కాపీ 20 KB లోపలే ఉండాలి. ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ ఫేజ్ 2 అప్లికేషన్కి వెళ్తాము. సో దీంట్లో వచ్చేసి సేమ్ క్యాండిడేట్ నేమ్ అంటే 10th క్లాస్లో ఏ విధంగా ఉంది అని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎంటర్ చేసింటారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా దీంట్లో డిస్ప్లే అయిపోతాయి. మీ మెయిల్స్ కానీ మెట్రికులేషన్లో ఎప్పుడు పాస్ అయినారు, తర్వాత ఇవన్నీ కూడా ఎంటర్ అయిపోతాయి. ఇక్కడ మీరు స్పెషల్గా ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటివి అంటే మీరు ఏ రీజన్కి ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఎంటర్ చేయాలి. అది మీరు సెంట్రల్ రీజనా, నార్త్ రీజనా, సదరన్ రీజనా అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా ఎంటర్ చేయాలి. ఆ 2 ఎంటర్ చేస్తే సరిపోతుంది. మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అవి డిస్ప్లే అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ని ప్రిఫర్ చేసుకునే అవకాశము 3 సెంటర్స్ని ప్రిఫర్ చేసుకునే అవకాశం ఇస్తారు. సో సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3 అప్లై చేసుకునే మెంబర్స్ని బేస్ చేసుకొని మీకు సెంటర్స్ని అలాట్ చేస్తారనమాట. ఆ సెంటర్స్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు స్క్రైబ్ అంటే PH అయినట్టయితే ఎవరినైనా సపరేట్గా ఒక వ్యక్తిని స్క్రైబ్గా పెట్టుకొని ఎగ్జామ్ రాయదలుచుకుంటే వాళ్ళకి సంబంధించి ఓన్గా మీరు అరేంజ్ చేసుకుంటారా లేకపోతే ఏమేమైనా అరేంజ్ చేయాలా అన్న విషయము ఇక్కడ డీటెయిల్స్ అనేది అడుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీడియం స్కిల్ టెస్ట్, దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్లను కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్లో ఉన్నారా అంటే బీసీ కానీ, ఓబీసీ కానీ, SC STలు కానీ ఉన్నట్టయితే ఆ రీసెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్స్ అంటే మీ క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఆ క్వాలిఫికేషన్లో ఏ సబ్జెక్ట్లో పాస్ అయినారన్నది కూడా ఇక్కడ అన్నీ కూడా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా శాంపుల్ రూపంలో కనిపిస్తాయి మొత్తం అంతా కూడా. తర్వాత నెక్స్ట్ కొట్టంగానే ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫోటోను సిగ్నేచర్ అన్నీ కూడా 20 KB లోపలే ఉండాలి. హైట్ విడ్త్ వచ్చేసి 3.5 by 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేసిన తర్వాత పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా అని అడుగుతుంది. అగ్రి కొట్టేసి క్యాప్చా ఎంటర్ చేసేసి ఒక్కసారి ప్రివ్యూ చూసుకోండి. వెంటనే సబ్మిట్ కొట్టుకోకుండా ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే సబ్మిట్ కొట్టేసేయండి. ఇది డీటెయిల్డ్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.